నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ నెల 23వ తేదీ కల్లా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాం. అందరం కలిసి రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గతంలో కంటే మిన్నగా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర మంత్రి వర్యులు పొంగూరు నారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గార్ల ఆధ్వర్యంలో అందరం కలిసి రొట్టెల పండుగను విజయవంతం చేస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు సమీ హుసైనీ, షేక్ షంషుద్దీన్, సాబిర్ ఖాన్, మునీర్ బాషా, అబూబకర్, షేక్ జిలానీ, చిన్నా మస్తాన్, అబ్దుల్ రసూర్, ఖాదర్ బాషా, హయాత్ బాషా, అహ్మద్, ముజామిల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం వాయిస్ ఉందా? ఎక్కడ పెడదాం. ఈ గబానా దేవరండి స్వామి పక్కన వెనక్కి. బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా రొట్టెల పండుగ మీద దృష్టి పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాం. ఈ బారా షాహిద్ దర్గా గురించి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఎంతో విశిష్టత కలిగింది. భారతదేశం నలుమూల నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్న ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ రొట్టెల పండగకి ఎన్నో లక్షల మంది నెల్లూరు జిల్లాకి విచ్చేస్తున్నారు. ఈ బారా షాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతిసారి కూడా ఇక్కడ సేవ చేసేదానికి అవకాశం కల్పించిన అల్లాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం
26కు సంబంధించి రేపు 26వ తారీఖు నుంచి 30 దాకా జరగబోయే ఈ రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి గత 15 రోజుల నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, వీరు ముగ్గురు కూడా దీని మీద ప్రత్యేకంగా కూడా ఏర్పాట్ల మీద కూడా గత 10-15 నుంచి కూడా వారు కూడా అన్ని విధాల అన్ని శాఖల అధికారులతో కూడా దానికి సంబంధించిన సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. దాని మీద ఈరోజు నేను కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, జరిగే ఏర్పాట్లు క్వాలిటీతో జరుగుతున్నాయా, అదేవిధంగా చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేస్తున్నారా, ఇంకేమన్నా 1-2 ల్యాబ్స్ ఉంటే అవి కూడా ఎలా కవర్ చేసుకోవాలి, ఏదేమైనా ముఖ్యమైన విషయము వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా వచ్చిన వారు సంతోషంగా పోవాలి, ఆ దేవుణ్ణి దర్శనం చేసుకునేదే మా ప్రాధాన్యత. దానిలో భాగంగానే అందరం కలిసి కూడా తిరిగాం. ఇంకా పెద్దలు ఏదో 1-2 సూచనలు చేసినా కూడా అవి కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకొని 22వ తారీఖుకి పూర్తి చేయాలనుకుంటున్నాం. ఒకరోజు అటు ఇటు అవుతుంది. పూర్తిగా ఏమేం చేయాలో అన్నీ కూడా చేసి వచ్చే భక్తులకి, దాంట్లో ఇంకా సామాన్య భక్తులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మీరు ప్రజలందరూ కూడా ఈ రొట్టెల పండుగ 26వ తారీఖున మొదలవుతుంది కాబట్టి దీన్ని ఇంకా కూడా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా కూడా అందరూ కూడా దానికి సంబంధించి ప్రాముఖ్యతను తీసుకొని వచ్చి అందరికీ తెలిపే విధంగా అందరూ చేయాలని కూడా మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దీని మీద మళ్ళీ ఎల్లుండి కూడా పెద్దలందరితో కలిసి మళ్ళీ ఎల్లుండి కూడా దీని మీద తిరిగి ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా చూస్తామని తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా ఈ రొట్టెల పండుగలో పాల్గొనాలని, నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా పాల్గొనాలని, అన్ని ఏర్పాట్లు కూడా సౌకర్యంగా భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ కూడా రావాలని, ఆ దేవుణ్ణి తీసుకోవాలని, ఆశీర్వాదాలు తీసుకోవాలని అందరిని కూడా కోరుకుంటున్నాం. ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 100 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి రొట్టెల పండగ ఈసారి కూడా జరగనున్నది. మంత్రి నారాయణ గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ చరిత్రకి ఇంకొక చరిత్ర ఏమిటంటే, ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఈ బారా షహీద్ సమానత్వం, అదేవిధంగా బారా షహీద్ దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తారు, ఇక్కడ ఈ ఎండలకి వచ్చిన భక్తులు ఏ విధంగా ఉంటారు అనేదే ఈరోజు ఒక పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, గత 12 సంవత్సరాలుగా బారా షహీద్ దర్గాలో ఈ సంవత్సరం చేసిన దానికన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, రూరల్ శాసనసభ్యులాగా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఉండడం. ఎందుకంటే శ్రీధర్రెడ్డి గారు ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి, ప్రజల కష్టాలు తెలిసిన మనిషి. ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎవరు మనకు వేలెత్తి చూపించకూడదనే భావన అతనిలో నాటుకొని ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ఇక్కడ అధికారులను, అదేవిధంగా ముస్లిం నాయకులను, మత పెద్దలను సమన్వయం చేసుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనం అందరంగా ప్రశంసించాలి. ఈ సంవత్సరం పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి గతం కన్నా కానీ ఈ సంవత్సరం ఇంకొక 10 లక్షల మంది ఎక్కువ వస్తారనే అంచనా మాకుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారితో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో మాట్లాడి అధికారులను సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా సర్వమత సమానత్వానికి వేదికైన ఈ బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ ఈ సంవత్సరం చాలా ఘనంగా, అమోఘంగా జరుగుతుంది. అదేవిధంగా నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు కానివ్వండి, ముస్లిం పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులకు మంచి ఆతిథ్యం ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరిగినా కానీ
నిమిషాల్లో దాన్ని పూర్తి చేయడానికి టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా కలిసి విజయవంతం చేద్దాం. వచ్చిన భక్తులకు సంతోషంగా వాళ్ళు వస్తారు, వాళ్ళని సంతోషంగా నెల్లూరు నుంచి తిరిగి వాళ్ళ ప్రదేశాలకు పంపించే ప్రయత్నం చేద్దాం. రహమతుల్లాహి బర్కాతు. నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజానికానికి ఇస్లామిక్ నూతన సంవత్సర మొహర్రం శుభాకాంక్షలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా. ఈ యొక్క బారా షహీద్ దర్గా ఏదైతే ఈ యొక్క సంవత్సరం 2026 రొట్టెల పండుగ జరుగుతుందో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి నిత్య పర్యవేక్షణలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరం ఒక నెల ముందే ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో దాదాపు 90% పనులు పూర్తి జరిగినాయి. ఏదైతే మున్సిపల్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కానివ్వండి, అలాగే వచ్చేటువంటి భక్తులకు ఏదైతే బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఘాటు నిర్మాణం, అలాగే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. రాబోయే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఏర్పాటు చేసే యొక్క పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని మళ్ళా వాళ్ళు గమ్యం చేరే విధంగా ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవం జరగాలని, ఈ యొక్క రొట్టెల పండుగ గతం కంటే ఇంకా మెరుగ్గా జరగాలని చెప్పి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఈ యొక్క నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు, గిరిధరెడ్డి గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మొత్తం ఈ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే భక్తులకి స్వాగతం తెలియపరుస్తూ రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవానికి సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.